పితృకార్యాలు అంటే అందరికీ గుర్తొచ్చేది కాశీని. వారణాసితో సమానమైన ఫలాలను అందించే క్షేత్రం ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాశీకి వెళ్ళలేని వారు ఈ క్షేత్రానికి వెళ్ళి పితృకర్మలను నిర్వహిస్తారు. వారణాసి నుంచి గంగాదేవి ప్రతి మాఘమాసం శుద్ధ చవితి రోజున ఈ క్షేత్రంలో ఉన్న శ్వేత పుష్కరిణిలో స్నానమాచరిస్తుంది. అంతేకాదు ఈ పుష్కరిణిలో విడిచిన పాపాలను గంగాదేవి ప్రక్షాళన చేస్తుంది. ఆ పవిత్ర క్షేత్రమే శ్రీకూర్మం. శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో ఉన్న ఈ ఆలయం బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగా ప్రసిద్ధి. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలుంటాయి. ఇక్కడ గర్భగుడిలో కొలువైన కూర్మనాథ స్వామివారు పడమటి ముఖంగా ఉంటారు. ఈ క్షేత్రంలో పవిత్ర పుష్కరిణిలో గంగాదేవి స్నానం చేయడానికి వస్తుంది. విశాలమైన ప్రాకారంతో పాటు కూర్మ అవతారానికి నిజరూపమైన తాబేళ్లు ఇక్కడ కనువిందు చేస్తాయి. అత్యంత పవిత్రమైన పుష్కరిణి దగ్గర పితృకర్మలను చేసి పితృదేవతల అస్థికలు కలిపితే అవి కొంతకాలానికి సాలగ్రామ శిలలుగా మారతాయని నమ్మకం. అందుకే కాశీకి వెళ్ళలేని వారు తమ పితృదేవతల అస్థికలను కలిపేందుకు వస్తారు. కూర్మ పురాణం ప్రకారం దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించడానికి వాసుకుని తాడుగా మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటారు. సముద్రంలో పర్వతం నిలవడానికి ఆధారం లేకపోవడంతో మునిగిపోతుంది. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే విష్ణువు కూర్మావతారం దాల్చి తన మోపురం మీద మందర పర్వతాన్ని నిలుపుతాడు. ఆ కూర్మ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీకూర్మలో ప్రతిష్ఠించాడనేది స్థల పురాణం. ఈ క్షేత్ర ప్రస్తావన పద్మ పురాణంలోనూ బ్రహ్మాండ పురాణంలోనూ ఉంటుంది. కూర్మనాథుడి ఆలయ నిర్మాణ విషయంలో భిన్న వాదనలున్నాయి. ఆలయ శాసనాల ఆధారంగా కృతయుగంలో నిర్మించారని అంటారు. ఈ ఆలయాన్ని 2వ శతాబ్దానికి ముందు నిర్మించారని ప్రాశస్త్యం. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు అనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. 7వ శతాబ్దం నుంచి కూర్మనాథుడి ఆలయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వివిధ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. కళింగ, ఆంధ్ర, చోళ రాజవంశ పాలనలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆలయంలో మొత్తం 108 రాతి స్తంభాలుంటాయి. ఒకదాంతో మరొకటి పోలికుండకపోవడం విశేషం. ఆలయ పైభాగం అష్టదళ పద్మాకారంలో ఉంటుంది. తూర్పు, దక్షిణ ద్వారాలపై అందమైన శిల్పాలు కనువిందు చేస్తాయి. అబ్బురుపరిచే శిల్పాలు, కుడ్య చిత్రాలు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. జ్యేష్ఠ బహుళ ద్వాదశి రోజున స్వామివారి జయంతిని అత్యంత ఘనంగా చేస్తారు.